తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు భేటీ అవుతారని తెలిపారు. ప్రతి నెల ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం కడుతోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని గుర్తు చేశారాయన. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నామని, రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 2 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కొంతమంది ఇన్నాళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకుని ఇప్పుడు దానిపై హడావిడి చేస్తున్నారని మండిపడ్డారాయన. చిత్తశుద్ది లేకుండా ఇన్నాళ్లు పాలించి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న వాళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెట్టారని, తాము అధికారంలోకి రాగానే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చేశామని స్పష్టం చేశారు. చిట్చాట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.